హలో అండి, నా పేరు డాక్టర్ నర్రాజ్ సందీప్, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, మణిపాల్ హాస్పిటల్స్, విజయవాడ. లేటెస్ట్ గా 2026లో అమెరికన్ అసోసియేషన్ నుంచి లిపిడ్ గైడ్ లైన్స్, కొలెస్ట్రాల్ కి సంబంధించిన గైడ్ లైన్స్ రిలీజ్ అయినాయండి. దానికి సందర్భంగా మన ఇండియన్ కాంటెక్స్ట్ మనకి సందర్భించి ఏం తీసుకోవచ్చో డిస్కస్ చేస్తా ఉన్నాం. మెయిన్ గా మనకంటూ సొంత గైడ్ లైన్స్ కూడా ఉన్నాయండి. లిపిడ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అని, తర్వాత సిఎస్ఐ గైడ్ లైన్స్ అని ఉన్నప్పటికీ కూడా ఈ అమెరికన్ గైడ్ లైన్స్ లో మన కాంటెక్స్ట్ లో వచ్చిన మార్పుల గురించి మాత్రం మనం డిస్కస్ చేసుకుంటూ ఉంటే సరిపోద్ది. చాలా సందర్భాల్లో నా ఓపీకి హెల్త్ చెకప్ నుంచి పేషెంట్స్ వస్తూ ఉంటారు, బోత్ వైఫ్ అండ్ హస్బెండ్. వాళ్ళు వచ్చి వాళ్ళ రిపోర్ట్స్ చూపిస్తుంటారు. ఒకసారి కొలెస్ట్రాల్ రిపోర్ట్స్ ఇద్దరికి ఇంచుమించుగా ఒకలా ఉన్న, ఒకళ్ళకి ఒక రకమైన ట్రీట్మెంట్, ఇంకో రకమైన ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళు చాలా క్యూరియస్ గా అడుగుతూ ఉంటారు, సేమ్ నెంబర్స్ ఉన్నప్పుడు మాకు ఎందుకు డిఫరెన్స్ ఆఫ్ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది అనేది. సో కొలెస్ట్రాల్ కి సంబంధించి చాలా మందికి ఒక అపోహ ఏంటంటే, ఆ పక్కనున్న రిఫరెన్స్ నెంబర్స్ కంటే ఒక 10 పాయింట్లు ఎక్కువ ఉండగానే కొలెస్ట్రాల్ టాబ్లెట్ తీసుకోవాలేమో అన్న ఒక ఉద్దేశంతో ఉంటారు. బట్ గైడ్ లైన్స్ ప్రకారం యాక్చువల్ గా ఏంటంటే అలా మనం ట్రీట్మెంట్ ఇవ్వమండి. దాంట్లో కూడా మళ్ళీ వేరియేషన్స్ ఉన్నాయి. ఇందా నేను చెప్పినట్టు ఇండియన్ గైడ్ లైన్స్ కి అమెరికన్ గైడ్ లైన్స్ కి వేరియేషన్స్ వస్తూ ఉన్నాయి. ఫస్ట్ మనకి ఇండియన్ గైడ్ లైన్స్ తీసుకుంటే, లిపిడ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నేను మీకు చెప్పినట్టు మనకి ఉన్న జబ్బులు బట్టి మన అసలు ఫస్ట్ రిస్క్ గ్రూపింగ్ చేస్తారు. హై రిస్క్ గ్రూపా, ఇంటర్మీడియట్ రిస్కా, లో రిస్కా అనేది ఫస్ట్ ఏ రిస్క్ గ్రూప్ లోకి చెందుతాం అనేది గ్రూపింగ్ చేయాలి. అది ఎలా చేస్తారంటే, మనకుండే రిస్క్ ఫ్యాక్టర్స్, డయాబెటీస్, షుగర్, తర్వాత అధిక బీపీ, హైపర్ టెన్షన్, దాని తర్వాత స్మోకింగ్ హిస్టరీ ఉందా, దాని తర్వాత కొలెస్ట్రాల్ లెవెల్స్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఎలా ఉంది, ఫ్యామిలీ హిస్టరీ ఉందా, ఇలాంటి మల్టిపుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ని వాళ్ళు పరిగణలో తీసుకుని ముందు రిస్క్ స్కోరింగ్ చేస్తారు. సో రిస్క్ స్కోరింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు చూసేది ఏంటంటే, ఇది ప్రైమరీ ప్రివెన్షనా, సెకండరీ ప్రివెన్షన్ అంటే. ఆల్రెడీ స్టెంట్ పడిన వాళ్ళకు, ఆల్రెడీ గుండె జబ్బు ఉన్న వాళ్ళకు, ఆల్రెడీ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి వేరే కట్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి. అసలు అలాంటి ఏమీ లేకుండా రెగ్యులర్ గా హెల్దీగా ఉండే పేషెంట్ హెల్త్ చెకప్స్కి వచ్చినప్పుడు వాళ్ళకి వేరే నెంబర్స్ ఉంటాయి. సే ఫర్ ఎగ్జాంపుల్, పేషెంట్ గుండెపోటుతో ఉండి వాళ్ళకి స్టెంట్ పడిన పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ కనుక 100 ఉందనుకోండి, అదే సేమ్ ఆయన వైఫ్ నార్మల్ హెల్దీ పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఆవిడ కొలెస్ట్రాల్ లెవెల్స్ 100 ఉందనుకోండి, దాంట్లో ఆల్రెడీ స్టెంట్ పడిన వాళ్ళకి మీ అందరికీ తెలుసు, ఈవెన్ అది 100 ఉన్నప్పటికీ కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ వాళ్ళకి కొలెస్ట్రాల్ లోవరింగ్ టాబ్లెట్ స్టాటిన్స్ అనేవి వాడుతూ ఉండాలన్నమాట. ఎందుకంటే వాళ్ళకి చెడు కొలెస్ట్రాల్ టార్గెట్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. లెస్ దాన్ 70, లెస్ దాన్ 50 ఉంటుంది. అదే కనుక హెల్దీగా ఉన్న లేడీకి పెట్టినప్పుడు మెడికేషన్ పెట్టాలంటే లెస్ దాన్ 100 ఉంటే మెడికేషన్ పెట్టక్కర్లా. మోస్ట్ ఆఫ్ టైం డైట్, ఎక్సర్సైజ్ సరిపోవచ్చు. సో ఇందా నేను మీకు చెప్తున్నట్టు, ఇంత ముందే వాళ్ళకి ఇలాంటి స్ట్రోక్స్ వచ్చినాయా లేదా అన్నది ఒక ఫ్యాక్టర్ అయితే, వాళ్ళకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ అన్ని చెక్ చేసేది రెండో ఫ్యాక్టర్. ఈ అన్నిటిని తీసుకుని పేషెంట్ కి ట్రీట్మెంట్ అనేది డిఫరెన్స్ వస్తూ ఉంటుంది అనమాట. ఇది మన ఇండియన్ గైడ్ లైన్స్ సంబంధించి. అమెరికన్ గైడ్ లైన్స్ లో ఏంటంటే, నెక్స్ట్ 10 years లో గుండె జబ్బు వచ్చే ఆస్కారం ఎంత అన్నది రిస్క్ స్కోరింగ్ వేసేవాళ్ళు. ఆ రిస్క్ స్కోరింగ్ ప్రకారం ఒకవేళ హై రిస్క్ ఉంటే మాత్రం వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది మొదలు పెడతా ఉండేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా వాళ్ళు మార్పు చేసింది ఏంటంటే, ఇండియన్స్ లో మనకి హై రిస్క్ ఫినోటైప్ అంటే గుండె జబ్బు మనకి ఆ వెస్టర్నర్స్ తో పోలిస్తే 10 సంవత్సరాలు ముందుగానే వస్తాం అనేది గమనించారు. కాబట్టి వాళ్ళు చెప్పేది ఏంటంటే, మనకి హార్ట్ అటాక్ రిస్క్ చాలా ఎక్కువ కాబట్టి వాళ్ళు ఈ రిస్క్ స్కోరింగ్ లో కూడా చిన్న మార్పులు చేస్తూ వచ్చారు. సో అమెరికన్ గైడ్ లైన్స్ లో లేటెస్ట్ గా వచ్చిన మార్పుల్లో ఒక మార్పు ఏంటంటే లైఫ్ టైం రిస్క్. సో మామూలుగా పూర్వం రోజుల్లో 40-50 years వస్తే కానీ వాళ్ళకి రిస్క్ స్కోరింగ్ అనేది మొదలు పెట్టేవాళ్ళు కాదు. ఎందుకంటే అప్పటిదాకా గుండె జబ్బు ఉండే ఆస్కారం తక్కువ ఉంటుందని అపోహ ఉండేది. బట్ ఇండియన్స్ పరిస్థితికి వస్తే మనకి ఎర్లీగా 20-30 years నుంచే మన నెంబర్స్, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి చెక్ చేయించుకుని ఒకసారి కార్డియాలజిస్ట్ ఒపీనియన్ తీసుకోవడం అతి ముఖ్యం. కారణం ఏంటంటే, అమెరికన్స్ కంటే నేను ఇందా చెప్పాను, మనకి 10 సంవత్సరాల ముందే గుండె జబ్బులు వచ్చే ఛాన్సెస్ ఉంటాం ఒకటి. సో అదొక మేజర్ చేంజ్. సో చిన్న వయసులోనే నో యువర్ నెంబర్స్ అట్ ద ఏజ్ ఆఫ్ 20 or 30. రెండోది ఏంటంటే, ఒకసారి రిస్క్ స్కోరింగ్ వేసినప్పుడు కూడా బార్డర్ లైన్ రిస్క్ స్కోర్ వస్తుంది. అంటే అలాంటప్పుడు టాబ్లెట్లు పెడతాం నిజంగా ఉపయోగం ఉందా, గుండె జబ్బులు ఆపగలవా లేదా అని చెప్పలేని పరిస్థితి. అలాంటి టైంలో రిస్క్ మాడిఫైయర్స్ అండ్ రిస్క్ ఎన్హాన్సర్స్ అంటే ఇతర పారామీటర్స్ యొక్క సాయం తీసుకోవడం. దాంట్లో మెయిన్ గా అతి ముఖ్యంగా మనకి ఏంటంటే
తర్వాత ఎల్పిఏ ఏపోప్రోటీన్ లిటిల్ అని ఒకటి ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే కాల్షియం స్కోరింగ్, గుండె దగ్గర సున్నం ఎంత పెరిగిపోయిందని కాల్షియం స్కోరింగ్, ఇలాంటి రిస్క్ మాడిఫైయర్స్ ఇతరత్ర పారామీటర్స్ కూడా పరిగణలో తీసుకుని దాని ప్రకారం టాబ్లెట్లు పెడతాం. అది రెండో మార్పు. మూడో మార్పు వచ్చేసి మెయిన్గా ఏమవుతుందంటే పేషెంట్స్ని ఎర్లీగానే డైరెక్ట్ చేసి వాళ్ళని ఎర్లీగానే లైఫ్ స్టైల్ చేంజెస్ అనమాట, చిన్న వయసు నుంచి ఎక్సర్సైజ్, డైట్ ప్లానింగ్ అనేది చేసుకుంటా ఉంటాం అనేది మూడో మార్పు. ఈ కొత్తగా అమెరికన్ గైడ్ లైన్స్ లో వచ్చిన మార్పు. అలాగే స్కోరింగ్ కూడా అనమాట. ఇప్పుడు చిన్న వయసు వాళ్ళకి ప్రివెన్షన్ స్కోర్స్ అనేవి చూసి కూడా ఆ స్కోర్స్ ప్రకారం వాళ్ళకి రిస్క్ ఎన్హాన్స్మెంట్, రిస్క్ స్కోరింగ్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఫైనల్ గా కంక్లూడ్ చేస్తా మనం చెప్పగలిగేది ఏంటంటే హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, సిమ్టమ్స్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. 20 years 30 years ఆఫ్ ఏజ్ టైం ముందు నుంచే కొలెస్ట్రాల్ లెవెల్స్ చెక్ చేసుకోవడం, మనకి ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ బట్టి మనం ఏ కేటగిరీకి వస్తామో స్కోరింగ్ వేయించుకుని అవసరం బట్టి మెడికేషన్ లేకపోతే లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది ప్లాన్ చేసుకుంటే హార్ట్ అటాక్స్ ముందస్తుగానే మనం ఆపడానికి ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ.